రాజమహేంద్రవరంలోని తిరుమల విద్యాసంస్థల్లో గతేడాది దేశవ్యాప్తంగా ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ బిట్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీటు సాధించిన విద్యార్థులతో ఇన్స్పిరిట్ 2025 పేరిట వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్సీ సోమువీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఒకే క్యాంపస్కు చెందిన 667 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించడం గొప్ప విషయమని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. ఇక్కడ తిరుమల విద్యా సంస్థలో విద్యను అభ్యసించినటువంటి వ్యక్తులు మంచి ర్యాంక్స్ సాధించడం, ఏదైతే నీట్లో జాతీయ స్థాయిలో జరిగేటువంటి పరీక్ష 24 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటే ఓపెన్ కేటగిరీలో 19వ ర్యాంకు, అదేవిధంగా రాష్ట్రంలో మొదటి ర్యాంకు విద్యా సంస్థలకు రావడం జరిగింది. ఈ తిరుమల విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించినటువంటి వ్యక్తులు విద్యార్థులు ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ఐఐటీల్లో, నిట్టుల్లో, మేఘాలయలో, త్రిపురలో, అరుణాచల్ ప్రదేశ్లో, మణిపూర్లో, నాగాలాండ్లో విద్యను అభ్యసిస్తున్నారంటే ఈ తిరుమల విద్యా సంస్థల యొక్క ఖ్యాతి దేశం నలుమూలలకి విస్తరించిందనేటువంటి విషయం మనం ఈ ప్రాంతానికి అందరికీ కూడా గర్వకారణం. మరి ఒకప్పుడు 2011లో 750 మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి తిరుమల విద్యా సంస్థలు ఇవాళ రాజమండ్రిలో 20,000 మంది విద్యార్థులతో, మరి భీమవరం, వైజాగుల్లో 22,000 విద్యార్థులు, మొత్తం 42,000 మంది విద్యార్థులతో విరాజిల్లుతున్నాయి. 2025 సంవత్సరంలో జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, అలాగే బిట్సాట్ పరీక్షల ద్వారా జాతీయ స్థాయిలో ప్రతిష్టాకరమైనటువంటి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, అలాగే బిట్స్ ఈ 4 సంస్థల్లోనూ రాజమహేంద్రవరం నుంచి 667 మంది విద్యార్థులు ఈ సోకాల్డ్ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ బిట్స్ లో జాయిన్ అవ్వడం జరిగింది. సో సింగిల్ క్యాంపస్ నుంచి 667 మంది విద్యార్థులు వెళ్ళడం అనేది ఈ సింగిల్ క్యాంపస్ కి చాలా అదృష్టం, అలాగే మా అందరికీ కూడా ఆనందదాయకం.